అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు ఆ శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు మరియు బంధుమిత్రులతోటి పంచుకోవడం జరుగుతుంది. ఈ రోజు పార్టీలు చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం ఈ రోజు చాలా సుగంధం అవుతుంది. మీకోసం ఈ రోజు ఉందని అనిపిస్తుంది. మనసు ప్రకారం జరుగుతున్న విషయాల కోసం సంతోషంగా ఉంటారు. మీ యొక్క లేజీనెస్ నుండి మీరు దూరంగా ఉంటారు. మీ సంబంధాలు మెరుగవుతాయి. భార్యాభర్తలు ఒకరినొకరు ఆగ్రహము ఈ రోజు కలగకుండా చూసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా తలనొప్పి వంటి సమస్యలు, శరీరంలో నొప్పి వంటి మరియు కొలెస్ట్రాల్ పెరుగుదల వంటి సమస్యలు అయితే పెరుగుతాయి. ఈ రోజు కొన్ని పథకాల ద్వారా విజయవంతులు అవుతారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసే వారికి మంచి సమయం అనేది ప్రారంభమైందని తెలుస్తుంది. ఆదాయం అయితే మీకు ఈ రోజు మంచిగానే ఉంటుంది. సొసైటీలో మీకు గౌరవం పెరుగుతుంది. రహస్య శత్రులు మీతో ఈ రోజు హాని చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి చురుగ్గా ఉండండి. ఈ రోజు మీరు తెలివితేటలను ప్రదర్శించాలి. సాయంత్రం మీకు లాభాలు అయితే పెరుగుతాయి. భూమికి సంబంధించిన పనులు సానుకూలంగా జరిగిపోతాయి. కొత్త భూమి కొనాలని చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మరియు ఉద్యోగాల ప్రమోషన్ కోసం అవకాశాలు కూడా ఉంటాయి. పాజిటివ్గా రోజంతా బిజీగా ఉండటానికి మీరు ప్రయత్నిస్తారు. ఈ రోజు అలసటగా ఉంటుంది. మీరు భూమి మరియు ఆస్తికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే దాన్ని తీవ్రంగా పరిగణించండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరియు మీ వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. మరియు ఈ సమయంలో సరైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సమయం ప్రకారం పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. కమిటీ మొదలైన కార్యకలాపాల్లో డబ్బు పెట్టుబడి పెట్టవద్దు. ఏ రకమైనటువంటి ఫైల్ పనులనైనా కూడా పొరపాటు ఉండవచ్చు. ప్రజలు జాగ్రత్త వహించాలి. ఇది ఆలోచనలను మార్పిడి చేస్తుంది మరియు సరైన ఏర్పాట్లను నిర్వహిస్తుంది. ఆరోగ్య సంబంధిత నిత్య కృత్యాల కారణంగా మీకు ఈ రోజు గ్యాస్ మరియు ఆమ్లత్వం యొక్క సమస్యలు అయితే పెరుగుతాయి. నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటును మానుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు ఇతరుల వైఖరి భిన్నంగా ఉంటుంది. మీరు అందుకే వివాదానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ప్రస్తుతానికి మీ పని మీరు సరిగ్గా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. పని కారణంగా మీరు ప్రయాణించడానికి అవకాశం పొందొచ్చు. కానీ ప్రయాణం అవసరంతో నిరాశ అనేది ఉంటుంది. ఈ పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. పథకాల ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారితో పరిచయం ఉండటం ద్వారా మీకు మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 88. లక్కీ కలర్ అయితే లేత ఎరుపు రంగు. పరిహారంలో సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.